నమస్కారం. మహాశివరాత్రి పర్వదిన వేళ ఆ పరమేశ్వరుడి ఆత్మలింగ ప్రతిష్ట విశిష్టతల గురించి, ఆ ఆత్మలింగ క్షేత్ర విశేషాల గురించి ఇప్పుడు మన ఆర్ఎంకే టీవీలో తెలుసుకుందాం. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మురుడేశ్వరం. ఇది ప్రాచీన పుణ్యక్షేత్రంగానే కాదు, విహారయాత్రకు ప్రసిద్ధి చెందిన పుణ్య ప్రదేశం. ఉత్తర కన్నడ జిల్లాలోని హొన్నావర్ నుంచి జాతీయ రహదారి పక్కన సాగర్ తీరాన నెలకొన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు పరమశివుడు మురుడేశ్వర స్వామిగా భక్తుల చేత నిత్య నీరాజనాలను అందుకుంటున్నాడు. ప్రకృతి అందాలు, సుందర మనోహర దృశ్యాల నడుమ అలరారుతున్న దివ్య శివాలయం మురుడేశ్వరాలయం. దేశంలోనే అత్యంత పెద్ద రాజగోపురం గల ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇదే. ఇక్కడ ధార్మిక ఔన్నత్యాన్ని చాటుతూ భక్తి శ్రద్ధలకు సాక్షిగా నిలిచింది ఈ రాజగోపురం. ఈ భవ్యమైన గోపురంలో 21 అంతస్తులు ఉన్నాయి. ఇక్కడ శిల్ప సౌందర్యం, ప్రకృతి రమణీయత, ప్రశాంత వాతావరణం భక్తుల హృదయాల్లో మధురానుభూతిని నింపుతాయి. మురుడేశ్వర పర్వతం పైన పద్మాసనంలో చిన్ముద్రాంకితుడైన మహాశివుని విగ్రహం కేవలం ఎత్తులోనే కాదు, వీర గంభీర ముఖ సౌందర్యాన్ని చాటుతుంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద శివస్వరూపం. యోగులు, మహాపురుషుల పాదస్పర్శతో పునీతమైన దివ్యాలయం వారి తపోబలంతో మరింత ప్రసిద్ధి పొందింది. ఈ మహాశివుని మహామూర్తి ప్రతిష్ఠించిన పీఠ భాగంలో అద్భుత గుహాలయం ఉంది. అందులో ఆత్మలింగావిష్కరణ క్రమాన్ని శిలాగాథగా మార్చారు. పరమేశ్వరుని పరమ భక్తురాలైన రాజమాత కైకసి రావణుని తల్లి. ఆమె సముద్ర తీరంలో మహాశివుని పూజించడానికి సైకతలింగాన్ని తయారు చేసి అర్చించేది. ఆ పరమాత్ముడు లంకా పట్టణంలో వెలసి తమ కృపా కటాక్షాలను నిరంతరం ప్రసరింపజేయాలన్నదే ఆమె కోరిక. ఆ మహాభక్తురాలు ఏకాగ్రత, భక్తికి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఆవిడ భక్తికి మెచ్చి బోలాశంకరుడు కైలాసాన్ని తీసుకొని వెళ్ళి లంకలో ప్రతిష్ఠిస్తాడేమో అనే భయం పట్టుకుంది వాళ్ళకి. అందుకే ఆమెకు తపోభంగం చేయడానికి సముద్రుడు వచ్చాడు. సముద్ర కెరటాలు ఆకాశమంత ఎత్తున లేచి కల్లోలం సృష్టిస్తుంటే పాపం కైకసి చేస్తున్న సైకతలింగం ఆకృతి పొందకముందే కరిగిపోయింది. ఆ మహాభక్తురాలి హృదయం దుఃఖంతో కృంగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రావణ బ్రహ్మ, సైకత శిల్పం కరిగిపోయినందుకు బాధపడకమ్మా, నీకోసం ఆ కైలాసాన్ని, ఆత్మలింగాన్ని తెచ్చిపెడతానని మాట ఇచ్చాడు. తల్లికిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి రావణుడు తపస్సు మొదలుపెట్టాడు. ఆ మహాతపస్సుకు 14 లోకాలు కంపించిపోయాయి. ఇంద్రాది దేవతలు సమావేశమై రావణునికి తపోభంగం చేయమని నారద మహర్షికి మొరపెట్టుకున్నారు. రావణుని ఘోర తపస్సు ఫలించలేదు. శివ దర్శన సౌభాగ్యం దక్కలేదు. దానితో కోపితుడైన రావణుడు తన ఆరాధ్య దైవం తన భక్తిని శంకిస్తున్నాడని బాధపడ్డాడు. దాంతో కైలాసాన్ని పెకలించుకుపోవాలనే ప్రయత్నంలో కైలాస పర్వతాన్ని భుజాలపైకి ఎత్తుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు తన కాలి బొటనవేలితో రావణుని అహంకారాన్ని అణిచివేశాడు. అయినా దశకంఠుడు తన ప్రయత్నాన్ని విరమించలేదు. తన ఘోర తపస్సు సైతం గుర్తించని శివుని సాక్షాత్కారం కోసం ఒక్కొక్కటిగా 10 తలలను పూజా సుమాలుగా సమర్పించి ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డాడు. దాంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, రావణ, నీ భక్తికి ఏం వరం కావాలో కోరుకోమనగా, అప్పుడు రావణుడు, తండ్రి, మా తల్లి నిత్య పూజల కోసం కైలాసంలోని ఆత్మలింగాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. కరుణాంతరంగుడైన ఈశ్వరుడు తదాస్తు అని ఆత్మలింగాన్ని ఇచ్చి దాన్ని దారిలో ఎక్కడా కింద పెట్టకుండా తీసుకెళ్లమని ఆజ్ఞాపిస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న నారదుడు ఆత్మలింగాన్ని లంకకు చేరనివ్వరాదనే సంకల్పంతో విఘ్నేశ్వరుని వద్దకు వెళ్ళారు. వటువు రూపంలో వెళ్ళి రావణుడి నుండి ఆత్మలింగాన్ని సంగ్రహించమని సలహా ఇచ్చారు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని బయలుదేరాడు. సంధ్యా సమయం ఆసన్నమైంది. సంధ్యా సమయంలో ఆత్మలింగాన్ని నేల మీద పెట్టకుండా ఉండడానికి ఏం చేయాలి అని రావణుడు ఆలోచిస్తుండగా గణపతి బాలవటువుగా ఎదురయ్యాడు. అప్పుడు రావణుడు, బాలక, కొంతసేపు శివలింగాన్ని పట్టుకో, నేను వెంటనే సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చేస్తాను అంటూ ఆత్మలింగాన్ని వటువు చేతిలో పెట్టి సంధ్యావందనానికి వెళ్ళాడు. బాలవటువు, రావణ సమయం మించిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను అంటూ రావణుణ్ణి త్వరపెట్టి ఆత్మలింగాన్ని నేల మీద పెట్టాడు. దాంతో రావణునికి ఒళ్ళు తెలియని కోపం వస్తుంది. తన తపఫలాన్ని క్షణాల్లో మట్టిపాలు చేసినందుకు ఆ వటువు తలపై
పిడికిలి బిగించి ముష్టిఘాతాలు కురిపించాడు. గణపతి తలకి గుంట పడుతుంది. వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణం. విష్ణువు తన మాయను తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన రావణుడు మళ్ళీ ఆత్మలింగాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ సాధ్యపడలేదు. తనని దేవాది దేవతలందరూ కలిసి మోసం చేశారని తెలుసుకొని ఆత్మలింగాన్ని ఎలాగైనా పెకలించుకుపోవాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరేస్తే గోకర్ణంకు 23 కిలోమీటర్ల దూరంలో సర్వేశ్వర అనే ప్రదేశంలో పడింది. లింగం పైన ఉన్న భాగాన్ని తొలగించి విసిరితే అది గోకర్ణంకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వర్లో పడింది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరేస్తే అది కందుక పర్వతం పైనున్న మృదేశ్వరంలో పడింది. ఈ మృదేశ్వర అన్న పేరు కాలక్రమేణా మురుడేశ్వరంగా మారింది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు ఈ మురుడేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని అచంచల భక్తి విశ్వాసాలను స్వామివారి పట్ల ప్రదర్శించి అద్వితీయ ఆనందం చెందుతారు. ఈ కథ ద్వారా ఆత్మలింగం గోకర్ణంలో ప్రతిష్ఠితమైంది. గోకర్ణ పుణ్యక్షేత్రంలో తొలుతగా గణపతిని దర్శించి అనంతరం ఆత్మలింగ దర్శనం చేసుకోవాలి. ఆ పరమేశ్వరుని వస్త్రం పడిన ప్రదేశం మురుడేశ్వర ఆలయం. ఈ క్షేత్ర దర్శనం మానవ జన్మ అదృష్టం. ఇలాంటి మరెన్నో పుణ్యక్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.